శ్రీమాత్రే నమ. ఈ మధ్యకాలంలో సొంత గృహం నిర్మించుకుందామనే వాళ్ళకి చాలా వరకు ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ విల్లాస్ కల్చర్ అది వచ్చిన తర్వాత విదేశాల్లో కానీ మన దేశంలో కానీ ముందుగా ఒక స్థలాన్ని తీసుకొని దాంట్లో వాళ్ళ అనుగుణంగా వాళ్ళకి కావలసిన విధంగా గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు చాలా ప్రదేశాల్లో ఈ స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి ఉన్నటువంటి స్థలాలు సరైనటువంటి మెజర్మెంట్స్లో లేకపోవడం వల్ల, అలాగే అమెరికా కెనడా లాంటి దేశాల్లో చాలా వరకు అక్కడ వాస్తు పాటించకుండా కామన్గా వాళ్ళు స్థలాలు లేఅవుట్ చేసి విక్రయించడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఆ స్థలాల్లో గృహాలు నిర్మించి కూడా విక్రయించడం జరుగుతూ ఉంటుంది. అయితే కొంతవరకు మన భారతీయులైనటువంటి వారు మన సంస్కృతికి అనుగుణంగా గృహం కానీ స్థలం కానీ కావాలనుకునేవారు సాధారణంగా వాస్తురీత్యా మరీ ఇన్డెప్త్గా కాకుండా సాధారణంగా ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని బట్టి వారి జాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని అనుసరించి స్థలాన్ని ఎన్నుకోవడంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఒకవేళ స్థలం వివిధ దిక్కులు పెరిగినప్పుడు దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి అన్న విధంగా కొద్దిగా మనం అవుట్లైన్స్గా చెప్పడం జరుగుతుంటుంది. ఎవరైతే ఉత్సాహవంతులు కొత్తగా వాస్తుశాస్త్రం నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు కానీ, లేదంటే ప్రస్తుతం స్థలం కొని గృహం కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి కానీ, ఆల్రెడీ గృహం ఉన్న వాళ్ళు కూడా కొద్దిపాటిగా ఇలాంటి చిట్కాలు ఇటువంటి మెలకువలు పాటించడం వలన వారు ఉన్నటువంటి గృహాన్ని ఇంకా అదృష్టమైనటువంటి గృహంగా మార్చుకునే విధంగా కొన్ని సలహాలు ప్రస్తుతం ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో వారి కొరకు మాత్రమే ఈ వీడియో. మరి ముందుగా మనం బోర్డు మీద పెట్టిన విధంగా మనం ఎన్నుకున్నటువంటి స్థలం ఎప్పుడైనా సరే స్క్వేర్ లేదా రెక్టాంగిల్లో ఉండవలసి ఉంటుంది. అంటే మనకు ఉన్నటువంటి దిక్కులు, అంటే మామూలుగా ఒక స్థలం తీసుకున్నప్పుడు 4 ప్రధాన దిక్కులు, 4 విదిక్కులు కలిగి ఉంటాయి. సర్వసాధారణంగా ఎవరికైనా ఈ తూర్పు ఫేసింగ్ ఇల్లు అన్న తీసుకోవడం జరుగుతుంటుంది. అంటే స్థలం తూర్పు ఫేసింగ్ కలిగి ఉన్నప్పుడు అది సాధారణంగా నెంబర్ 1 స్థలంగా తీసుకోవడం జరుగుతుంటుంది. దానికి కారణం ఏంటంటే తూర్పుకి రవిగ్రహం అధిపతి అవుతుంటాడు. మనకి గృహం తూర్పు ఫేసింగ్ ఉన్న తూర్పులో ఎక్కువ ఖాళీ స్థలం ఉండి ఎటువంటి కటింగ్స్ లేకుండా ఉన్నప్పుడు అందులో నివసించినటువంటి జాతకులకి ఎక్కువగా ప్రభుత్వ సర్వీసులు, అలాగే మంచి ఆరోగ్యం, ఆ గృహంలో మిగతా వ్యక్తుల మీద ఆధిపత్యం ఉండడం, అలాగే రాజకీయంగా కానీ పెద్ద మనిషి తరహా కానీ రాణించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం, శుభ్రమైనటువంటి అలవాట్లు, కీర్తి, సంపద పెరుగుతూ ఉంటాయి. అంటే మొత్తం మీద మనం తీసుకున్నటువంటి స్థలంలో తూర్పు భాగం ఎంత ఎక్కువగా ఉంటే ఆ జాతకుడికి అంత కీర్తి ప్రతిష్టలు నడుస్తూ ఉంటాయి. ప్రభుత్వ సర్వీసులో అతనికి ఎక్కువగా అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల అంటే తూర్పు ఫేసింగ్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు. బట్ ఏ ఫేస్ తీసుకున్నా కూడా స్థలాన్ని 4 దిక్కులు సమానంగా కానీ రెక్టాంగిల్గా ఉండేలాగా స్థలం తీసుకోవడం వల్ల చాలా వరకు అది వారికి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ తూర్పు భాగం కన్నా ఈ లోతు, అంటే అటు ఉత్తరం కానీ దక్షిణం కానీ ఇది 40 ఉన్నప్పుడు ఇది 80 వరకు ఉండొచ్చు. దాని తర్వాత ఎక్కువ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తూర్పు ఫేసింగ్ అందరూ తీసుకోవచ్చు. అలాగే తూర్పు ఫేసింగ్ స్థలం తీసుకొని దానికి చుట్టూ ప్రహరీ గోడ కట్టి తూర్పు ఈశాన్యం గుండా ఇల్లు కట్టుకోవడానికి కావాలన్నటువంటి సరుకులు అయితే తెచ్చుకోవచ్చు. బట్ ఏదైనా ఒక స్థలం తీసుకున్నప్పుడు శంకుస్థాపన చేసి ముందుగానే దక్షిణ భాగాన్ని పడమర భాగాన్ని కంప్లీట్గా
మూసివేసి ఉత్తర తూర్పు భాగాలు ఖాళీ పెట్టి గృహ నిర్మాణం చేసుకోవడం వల్ల చాలా వరకు ఆ గృహం పని మధ్యలో ఆకుండా సంపూర్ణంగా పూర్తి అవ్వడం జరుగుతుంటుంది. ఇది ప్రధానంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు చాలామంది గృహాలు మధ్యలో ఆగిపోవడం జరుగుతుంటుంది. ఏ ఫైనాన్స్ కారణాల వల్ల, ప్రభుత్వం కారణం వల్ల ఆగుతూ ఉంటాయి. అటువంటి వారు వారి యొక్క ప్రస్తుతం కడుతున్నటువంటి గృహానికి పరిశీలించి కంప్లీట్గా పడమర భాగం, దక్షిణ భాగం నీలపు రంగు క్లాత్తో కానీ లేదా రేకులతో కానీ పెద్ద పెద్దగా సర్వీ బాదులు లాంటివి పాతి, అంటే దక్షిణం నుంచి చూసినా తూర్పు నుంచి చూసినా వాళ్ళకి ఆ బిల్డింగ్ కనపడకుండా ఉంటే అది తొందరగా ఆ బిల్డింగ్ పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత తూర్పు తర్వాత ప్రధానంగా అందరికీ కలిసి వచ్చే దిక్కు ఉత్తర భాగం. నార్త్ ఫేసింగ్ అన్నది ప్రతి ఒక్కరికి కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎదగాలనుకునే వాళ్ళకి, ఆ కుటుంబంలో నిరుద్యోగులుగా లేకుండా అందరూ ఉద్యోగస్తులుగా ఉండడానికి, ఎప్పుడూ సిరి సంపదలతో తొలతోగడానికి ఎక్కువగా తూర్పు భాగం అంటే ఉత్తర భాగం పనిచేస్తూ ఉంటుంది. ఉత్తర ఫేసింగ్ స్థలం తీసుకొని ఉత్తర ఈశాన్యం ప్రధాన సింహద్వారం పెట్టుకోవడం వల్ల ఆ గృహంలో స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు అనుకూలంగా ఉన్నప్పుడు మొత్తం సంసారం అంతా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా చాలా బలంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ అదే తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ స్థలం వచ్చినప్పుడు అది అందరూ కూడా పేరుకి నప్పుతుందా నప్పదా అన్నటువంటి ఆలోచన లేకుండా అందరూ కూడా ఈ రెండు భాగాలు తీసుకోవచ్చు. ఉత్తరం అన్నప్పుడు ఉత్తరం అన్నది ఇక్కడ తూర్పు ఈశాన్యం నుంచి పడమర వాయువు వైపు ఉన్నటువంటి మొత్తం భాగాన్ని ఉత్తరం. ఈ ఉత్తర భాగం అన్నది స్ట్రైట్గా ఉంటూ అటువైపు కూడా ఎటువంటి బరువులు, కొండలు, రాళ్ళు, రప్పలు, గోతులు లేకుండా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా తూర్పు భాగం తీసుకోవడం వల్ల నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఉత్తర భాగం తీసుకోవడం వల్ల అంటే ఉత్తరానికి బుధుడు అధిపతి కాబట్టి అందులో ఉన్నవాళ్ళు వ్యాపారపరంగా ఎదుగుతారు, విద్యావంతులుగా రాణిస్తారు, ఆర్థిక పరంగా బాగుంటుంది, వివాహాలు తొందరగా జరుగుతూ ఉంటాయి. అందరూ ఏదో బిజీగా పనిచేసుకుంటూ అందరూ ధన సంపాదన చేసుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక దక్షిణ భాగం అందరూ కూడా దక్షిణ భాగం అన్నది జడుస్తూ ఉంటారు సాధారణంగా. సౌత్ ఫేసింగ్ తీసుకోవచ్చా తీసుకోకూడదని చాలామందికి డౌట్ ఉంటుంది. అటువంటి డౌట్ ఏం అక్కర్లేదు. ఒక వ్యక్తి జీవితంలో తొందరగా పైకి ఎదగాలన్నా, అతనికి తొందరగా ఉద్యోగం రావాలన్నా, ఆ గృహంలో నిత్యం ఏదో శుభకార్యాలు జరగాలన్నా, ముఖ్యంగా పెళ్లి కాని వారికి పెళ్లి జరగాలన్నా దక్షిణ ఆగ్నేయం ఫేస్ కలిగినటువంటి గృహంలో అద్దెకి దిగినా పర్లేదు. ఒకవేళ మీకు దక్షిణ ఆగ్నేయం గుండా నడక ఉన్నా, లేదంటే దక్షిణం ఫేసింగ్గా కలిగినటువంటి దక్షిణం రోడ్డు కలిగినటువంటి ఇల్లు తీసుకొని దక్షిణ ఆగ్నేయం ప్రధాన సింహద్వారం పెట్టుకొని తగు విధంగా గృహ నిర్మాణం చేసుకోవడం వల్ల మరి ఆ గృహంలో నివసిస్తున్న వారికి 99% వివాహాలు తొందరగా జరుగుతాయి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు, ఉద్యోగం తొందరగా వస్తుంది. ఇవన్నీ కుజుడు, దక్షిణానికి కుజుడు అధిపతి కాబట్టి కుజుడి యొక్క కారకత్వాలన్నీ అక్కడ రాణిస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా వ్యాపార సంస్థలకి దక్షిణ ఫేసింగ్ చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే హాస్పిటల్సు, ఈ పోలీస్ స్టేషన్లు, లీగల్ ఆఫీసులు, ఏదైనా వర్తకం వ్యాపారం సంబంధించినవన్నీ కూడా దక్షిణ ఫేసింగ్ పెట్టుకోవడం వల్ల ఆ వ్యాపారం ఎప్పుడు చాలా బిజీగా నడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి జీవితంలో పైకి ఎదగాలనుకున్నా, రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలన్నా దక్షిణ స్థలం ఒకటి తీసుకున్నా దాన్ని దక్షిణాగ్నేయం ఫేసింగ్ పెట్టి కనీసం ఆ ఖాళీ స్థలంలో కొన్ని రోజులు అటు ఇటుగా దాన్ని వాడుతున్నాం అంటే మొత్తం మీద అది యాక్టివేట్ చేయాలి. ఈ విధంగా యాక్టివేట్ చేయడం వల్ల నిరుద్యోగ సమస్యల నుంచి బయటపడతారు, వివాహ సమస్యలు ఉన్నా బయటపడడం జరుగుతుంటుంది. ఇక ఫైనల్గా పడమర అన్నది ఏంటంటే దానికి శని అధిపతి అవడం వల్ల చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోరుకునే వాళ్ళకి ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎవరైతే
ఆధ్యాత్మికంగా కానీ ప్రశాంతంగా ఉంటారో, ఎవరికైతే బాధ్యతలు తీరిపోయిన తర్వాత హ్యాపీగా ఉండాలనుకున్న వాళ్ళకి పడమర అన్నది చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే పడమర ఫేసింగు తీసుకొని గృహ నిర్మాణం చేసినప్పుడు చాలా వరకు అది వాస్తు కొన్ని సందర్భాల్లో పర్ఫెక్ట్గా కుదరడం లేదు. అంటే పడమర ఫేసింగ్ అంటే పడమర నైతిలో ఒక బెడ్రూమ్ పెట్టి మళ్ళీ ఈశాన్యంలో బెడ్రూమ్ పెట్టడం వల్ల ఆ ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది. బట్ ఏదైనా పడమర అన్నది పశ్చిమ వాయువులో ప్రధాన సింహద్వారం పెట్టి, అలాగే తూర్పు భాగంలో కూడా తూర్పు భాగం నుంచి బాగా వెలుతురు గాలి వచ్చే విధంగా ఒక సింహద్వారం కానీ కిటికీలు కానీ పెట్టుకోవడం వల్ల అందులో తూర్పు భాగం కూడా యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్గా వారికి కూడా తూర్పు భాగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా 4 ప్రధాన దిక్కులు సమానంగానే ఉంటాయి. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క వ్యక్తికి ఎలాగైతే ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటాయో, వాస్తులో కూడా ఒక్కొక్క దిక్కుపై ఒక్కొక్క గ్రహ ప్రభావం ఉండి ఆ దిక్కు బాగున్నప్పుడు ఆ గ్రహం పాజిటివ్గా పనిచేస్తుంటుంది, ఆ దిక్కు బాగలేనప్పుడు అది నెగిటివ్గా పనిచేస్తుంటుంది. సో అలాగే ఎవరి జన్మ జాతకంలో ఇబ్బందికరమైనటువంటి దశలు ఏలినాటి శని అష్టమ శని నడుస్తున్నాయో అప్పుడు వాస్తు ప్రభావం కూడా జాతకుని మీద చూపిస్తే తప్ప కేవలం వాస్తులో దోషం ఉన్నంత మాత్రాన మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా వాస్తు కారణం అనుకోవడానికి వీల్లేదు. అటు జాతకం అటు వాస్తు రెండూ కలిసినప్పుడే జాతకుడు ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. బట్ ఇంకా డీటెయిల్గా ఈ విదిక్కుల గురించి అలాగే మిగతా గృహంలో ఎక్కడ ఏముండాలి అనే విషయాన్ని తర్వాత వచ్చే వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి.